ఒక రాజు తన రాజ్యంలో ఉన్న ఒక సన్యాసిని ఇలా అడుగుతాడు, నాకు మరణం లేకుండా అమరత్వం కావాలి. అప్పుడు సన్యాసి, అక్కడ రెండు పర్వతాలు కనబడుతున్నాయి కదా, అవి దాటి వెళ్తే ఒక సరస్సు ఉంటుంది, దానిలోని నీళ్లు తాగండి, అప్పుడు మీకు అమరత్వం వస్తుంది అంటే ఆ రాజు అలాగే చేస్తాడు. తాగబోతుండగా అక్కడ ఒక వృద్ధుడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఏమైంది నన్ను అడిగితే, నాకేమో ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, వృద్ధుని అయిపోయాను, కానీ నా పిల్లలు మనవాళ్ళు అందరూ చనిపోయారు, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఈ బతుకు బతకలేక నరకంగా ఉంది, నాకు చావు రావట్లేదు అని చెప్తాడు. సరే ఇలా కాదు, వృద్ధాప్యం వల్ల ఇబ్బంది అవుతుంది అని మళ్ళీ సన్యాసిని అడుగుతాడు. నాకు వృద్ధాప్యం కూడా రాకుండా మరణం లేకుండా చూడు అంటే, సరే ఆ నది దాటి మళ్ళీ పర్వతం దాటి వెళ్తే అక్కడ ఒక చెట్టుకు పచ్చని కాయలు కనపడతాయి, ఆ పండు తిను, అప్పుడు నువ్వు మళ్ళీ వృద్ధాప్యం కూడా రాదు అని చెప్తాడు. అలా చెయ్యబోతుండగా అక్కడ నలుగురు గొడవ పడుతుంటారు. ఆ యువకులను పోయి అడిగితే, ఈయన మా తండ్రి నాకు అసలు ఆస్తి రాయట్లేదు, నాకే 250 సంవత్సరాలు ఇంకెప్పుడు ఇస్తాడు అంటాడు. ఆయనేమో నాకు 300 సంవత్సరాలు, మా నాన్నకు 350 సంవత్సరాలు, ఆయనే నాకు ఇవ్వలేదు, నేనెలా ఇస్తాను అంటాడు. ఆయనేమో వాళ్ళ నాన్నని చూపిస్తాడు. ఇలా వీళ్ళ గొడవలు తట్టుకోలేక ఆ ఊరి జనం వాళ్ళను వెలివేస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఆ రాజుకు, అసలు మరణం అనేది ఖచ్చితంగా ఉండాలి, మరణం ఉంటేనే ప్రేమలు ఆప్యాయతలు అన్నీ ఉంటాయి, లేకుంటే ఈ జీవితం మనము బతకలేము. అమరత్వం అనేది కూడా అంత మంచిది కాదు, మరణం వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. అప్పుడే మనము ఇలా సాగిపోతుంటేనే ఈ జీవితం అన్ని బాగుంటాయి. దేవుడికి అన్ని తెలుసు.